మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ఆ తిరుమలేశుని రొడ్డు ఎంత ప్రాముఖ్యత చెందిందో ఈ సింహాద్రి అప్పన్న పులిహార కూడా అంతే ప్రాముఖ్యత చెందింది. భక్తులు ఎప్పుడెప్పుడా స్వామివారి దర్శనం చేసుకుందామా, ఎప్పుడెప్పుడు సింహాచలం పులిహార తిందామా అని చెప్పి లొట్టలు వేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఈ సింహాచలం పులిహారకి ఎందుకు ఇంత ఫేమస్, అసలు దీన్ని ఏ దినుసులతో ఇక్కడ తయారీదారులు ఈ పులిహారను తయారు చేస్తారో తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం అండి. ఉగ్రం వీరం మహావిష్ణం జ్వాలాంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యు నమామి. ఈ యొక్క ప్రపంచంలోనే ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి సాక్షాత్తు శ్రీ స్వామివారి తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి లడ్డూ ప్రసాదం ఎంత ప్రాముఖ్యం కలిగినదో, అదే స్వామివారి తాలూకా ఒక అవతారంలో ఉన్నటువంటి ఒక అవతారమైనటువంటి వరాహ లక్ష్మీ నరసింహ అవతారం సింహాచలం దేవస్థానంలో కూడా అదే ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రపంచంలోనే ఇక్కడికి ఎంతోమంది పర్యాటకులు వచ్చేటువంటి పరిస్థితి, దేవుని దర్శనం చేసుకోవడానికి మహిమ కలిగినటువంటి స్వయంభూ దేవాలయం సింహాచలంలో కూడా ప్రసాదానికి అంత పవిత్రత ఉంది, అంత యొక్క ప్రాచుర్యం ఉంది, అంత ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సింహాచలం దేవస్థానంలో పులిహార అనేది చాలా ఎంతో చక్కగా ఆ యొక్క పులిహార అనేది చేయడం అనేది, ఆ పులిహారలో ఉన్నటువంటి ఆ రుచి కానీ, ఆ ప్రతిష్ట కానీ, ఆ ప్రశస్తి కానీ, ఆ శృతి కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే సింహాచలం క్షేత్రానికి వచ్చేసరికి లడ్డూ కన్నా కూడా ఇక్కడ ఎక్కువ పులిహార ప్యాకెట్లే ఎక్కువ సేల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. పులిహార ప్యాకెట్లు అంటే చాలామందికి ఇష్టం. ఇవి కనీసం ఒక 2-3 రోజులు కూడా ఉండేటువంటి వ్యవస్థ, ఆ పులిహారని తయారు చేసి అవి ఇచ్చే విధానం కూడా చాలా బాగుంది. భక్తులందరూ కూడా ఇక్కడ చాలామంది కూడా పులిహార ప్రీతులు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ముఖ్యంగా మన సింహాచల ప్రసాదాలన్నింటిలో కూడా పులిహోర అనేది, ఎందుకంటే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఏ విధంగా అయితే ప్రాముఖ్యత ఉందో, అలాగే తిరుపతి లడ్డు అంటే ప్రపంచ దేశాల్లో ఎంత విశిష్టత ఉందో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాక అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పులిహోర తిన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పులిహోర రుచి మరెక్కడా తినలేదని ఎంతో ఆనందంగా చెప్పుకుంటూ స్వామివారి పులిహోర కోసం ఎన్నో పడుగాపులు కాసి ఈ పులిహోరని ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్ళకి చుట్టాలకి తీసుకెళ్ళడం జరుగుతుంది. కనుక మరింత ఈ పులిహోర ప్రసాదాన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం అనేక రాష్ట్రాల నుంచి అయితే భక్తులు వస్తుంటూ ఉంటారు. అయితే స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదమైన పులిహోర ఎప్పుడెప్పుడు తిందామని చెప్పి భక్తులు లొట్టలు వేస్తూ ఉంటారు. అసలు 2 తెలుగు రాష్ట్రాలకి అన్ని దేవాలయాన్ని పోల్చుకుంటే విశాఖ సింహాచలం పులిహోరకి ఒక విశిష్టత ఉంది. అలాగే ఎక్కువ తయారు చేసి భక్తులకు అందిస్తుంటూ ఉంటారు. అయితే ఈ పులిహోరలో ఉన్న రహస్యం ఏంటి, అది ఎందుకంత రుచికరంగా ఉంటుందని చెప్పి ఈ పులిహోర తయారీదారులు అయిన మురళీ గారు మనతో పాటు ఉన్నారు. మురళీ గారిని అడిగి తెలుసుకుందాం. మురళీ గారు చెప్పండి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సింహాచలం పులిహోరకు ఉన్నంత డిమాండ్ ఇక ఏ దేవాలయాలకి ఉండదు. అలాంటిది ఈ పులిహోర ఎందుకు అంత రుచిగా వస్తుంది, ఎలా తయారు చేస్తారు? జై శ్రీమన్నారాయణ. ఓం నమో నరసింహాయ. పులిహార సంబంధించి సింహాచల దేవస్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం భక్తులతో ఉందండి. ఎక్కువగా అమ్ముడేటటువంటి ప్రసాదంలో పులిహార అనేటటువంటిది ప్రథమ పాత్ర పోషిస్తున్నది. ఈ పులిహార తెల్లవారుజామునే మేము వచ్చి శుచిగా ఎసర్లు మరగబెట్టుకొని చాలా శుచిగా తయారు చేస్తామండి. రుచికరంగా ఉండడానికి ఇక్కడ చింతపండు పులుసు రోజు కూడా మరగబెట్టుకొని ఈ రకంగా దీనిని అలాగే పోపు కూడా సిద్ధం చేసుకొని ఉంచుతాము. దీనిని భక్తులకు అనుగుణంగా ఎంత అవసరం మేరకి అంత కూడా తయారు చేస్తూ కూడా ఉంటాము. నిత్యంలో భక్తుల రద్దీని అనుసరించుకొని మేము ఇది తయారు చేయడం అనేది జరుగుతుంది. రోజు కనీసం 6,000 నుంచి అది 30-40 వేల ప్యాకెట్ల వరకు కూడా అమ్ముడవుతూ ఉంటుందండి. అంత ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట ఉంది సింహాచలం దేవస్థానంలో పులిహారకి. మురళీ గారు, అసలు రోజుకి సాధారణ రోజుల్లో ఎన్ని కేజీలు తయారు చేస్తుంటూ ఉంటారు? అలాగే పబ్లిక్ హాలిడేస్ కానీ సాటర్డే సండేస్ కానీ ఎన్ని కేజీలు తయారు చేస్తుంటారు పులిహార? కనీసం 250 కేజీలు. అదే చెప్తున్నాను కదండి, నిత్యంలో కనీసం 6,000 ప్యాకెట్ల నుంచి 30,000 ప్యాకెట్ల వరకు కూడా ఇది అమ్ముడవుతుంటుందండి. 30-40 వేల ప్యాకెట్ల వరకు కూడా అమ్ముడవుతుంటుంది. దానిని భక్తులకు అనుగుణంగా భక్తుల రద్దీని అనుసరించి ఇక్కడ తయారు చేసి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుందండి. ఇది నిత్యం జరిగేటటువంటి ప్రక్రియ. ఏ భక్తులకి కూడా పులిహార లేదు అనేటటువంటి ఇది రాకుండా కూడా మా భక్తులకి అందజేస్తూ ఉంటామండి. మురళి గారు, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా దేవాలయాలు ఉన్నాయి. చాలా దేవాలయాలు, ప్రతి దేవాలయాల్లో పులిహార అనేది కామను.
కానీ ప్రత్యేకంగా సింహాచలం పులిహారకి ఎందుకంత పేరు, ఎందుకంత విశిష్టత అంటే భక్తులు ఎప్పుడెప్పుడు పులిహార తిందాం అని చెప్పి లొట్టలు వేస్తూ ఉంటారు. ఏంటి దాని తాలూకా రహస్యం ఏంటి అసలు? అది స్వామి తాలూకా మహిమండి. అంతకుమించి ప్రత్యేకించి ఏం లేదు, అందరూ చేసినటువంటిగానే చేస్తాం. కానీ దీనికంటూ కూడా మన పూర్వీకులు పెద్దలు ఒక రకమైనటువంటి పద్ధతిని మాకు అలవాటు చేశారు. ఆ అలవాటు ప్రకారంగానే మేము చేసుకుని వెళ్తుంటాం. ప్రత్యేకించి చెప్పాల్సిందల్లా ఇందులో ఏం లేదు. స్వామికి నివేదన చేసి స్వామిని మనస్ఫూర్తిగా నమ్మి తయారు చేసేటటువంటి ప్రసాదం కాబట్టి దానికి ఆ రుచి వస్తుందని మేమందరం కూడా భావిస్తుంటామండి. అయితే ప్రధానంగా రోజుకి సాధారణ రోజుల్లో 25 కేజీలు బ్యాగులు 25 10 బ్యాగులండి. 10 బ్యాగులు సాధారణ రోజుల్లో 10 బ్యాగుల నుంచి కనీసం 10 బ్యాగులు, కనీసం 10 బ్యాగుల నుంచి అది 60, 70, 80 బ్యాగులకు కూడా వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయండి. ప్రస్తుతానికి మన ఆలయంలో 83 బ్యాగులు ఒకసారి వేసామండి. అది హైయెస్ట్గా ప్రస్తుతానికి అయితే ఉందండి. 83 బ్యాగులు అంటే ఎన్ని కేజీలు వస్తాయి? 26 కేజీల బ్యాగులు 83 కేజీలు అండి. 83 బ్యాగులండి. ఓకే. అయితే చుట్టుపక్కల మనకి అనేక 50,000 ప్యాకెట్లు సుమారుగా అంటే అమ్మిన పులిహార ప్యాకెట్. అవునండి, పులిహార ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ 150 గ్రాముల బరువు చొప్పున అమ్మడం జరుగుతుంది. అవి సుమారుగా 50,000-55,000 ప్యాకెట్లు సుమారుగా ఇప్పటికీ హైయెస్ట్గా అమ్మడం జరిగిందండి. 150 గ్రాముల ప్యాకెట్ ఎంతండి? 10 రూపాయలండి. 150 గ్రాముల ప్యాకెట్ 10 రూపాయలు. అంటే లడ్డూతో సరిసమానంగా పులిహార పోటీ పడుతుంది అంటారు. ఏమంటారు, మీరేమంటారు? ఖచ్చితంగా లడ్డు కన్నా పులిహార సేల్సే ఎక్కువగా ఉంటుందండి మా దేవస్థానంలో. ఆ స్వామి తాలూకా మహిమ, పూర్వీకులు పెట్టినటువంటి పద్ధతి, పులిహారే ఎప్పటికీ హైయెస్ట్ దీనిగా నిలుస్తుందండి మా దేవస్థానంలో మాత్రం. మురళి గారు, అంటే ఆ రహస్యం చెప్పొచ్చో చెప్పకూడదా? పులిహారలో ఏ పదార్థాలు వాడతారు అది చెప్పండి మాకు. పులిహారలో ఏ పదార్థాలు వాడతామండి? ప్రత్యేకంగా మేము అందరూ వాడినట్టుగానే చింతపండు పులుసు, పోపు, నూనె వగైరాలన్నీ కూడా వాడతామండి. దానికి సరిపాడల్లోని ఇంగువ కానీ, ప్రత్యేకించి మెంతిపొడి కానీ దాంట్లోని మేము వాడడం జరుగుతుందండి. అదే మా తాలూకా ప్రత్యేకత, అంతకన్నా ఏం లేదండి. ఇది మనం చూడొచ్చు. అంటే ఈ పులిహార తయారీదారులు మురళి అయితే తెలియజేస్తున్నారు, లడ్డూతో పాటు సరిసమానంగా పోటీ పడుతుంది మా సింహాచలం పులిహార. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రతి దేవాలయాల్లోనే పులిహార అయితే కామను. కానీ ప్రత్యేకించి సింహాచలం దేవస్థానం సంబంధించి భక్తులు ఎక్కువ పులిహార తినడానికి ఇష్టపడతారు. అంటే అది ఏం తయారు చేస్తారు అంటే స్వామివారి దయ, స్వామివారి ఆశీస్సులతో ఈ పులిహార మేము తయారు చేస్తామండి. అలాగే అది మంచి టేస్ట్ రావడానికి ఈ మెంతిపొడి కానీ, చింతపండు పులుపు కానీ అన్ని సమపాలలో కలుపుతాము. అందుకనే దానికి అంత డిమాండ్ ఏర్పడిందని చెప్పి ఈ పులిహార తయారీదారులు మురళి అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ రుచికరమైన పులిహార తయారీ విధానం. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖ సింహాచలం దేవస్థానం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.